దేవుడు తన పనిని తానేర్పరుచుకున్న ప్రియ పరిచారకులతో నిరంతరాయంగా చేయించుకుంటాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ వీడియో. జోషి అన్నగారు స్థాపించి ప్రారంభించిన యేసు అనుచరులు పరిచర్య నిరాఘాటంగా, నిరాయసంగా భక్త సింగ్ గారి నేతృత్వంలో కొత్త పుంతను తొక్కుతూ జీవముగల దేవుని మహిమార్థం సజీవ సాక్ష్యముగా ఉజ్జీవవంతముగా కొనసాగుతూ ఉండడం దైవకృప ఆవిష్కరణమే. భక్త సింగ్ గారు 2026 జనవరి, ఫిబ్రవరి మాసాలలో జరిగించిన మిషనరీ యాత్ర విశేషాలు. పాస్టర్ చార్లెస్ జాకబ్ గారి ఆహ్వానం మేరకు విజయవాడలోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో అతిపెద్ద విశ్వాస సమూహము మధ్య దైవ వర్తమానమును అందించే భాగ్యాన్నిచ్చాడు దేవుడు. పీటర్ శామ్యూల్ గారి ఆహ్వానం మేరకు హైదరాబాదులోని బేతేలు చర్చిలో దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేదిపాలెములోని ఓ యోహాన్ మెమోరియల్ జీడిఎం చర్చ్ నందు జరిగిన 2 రోజుల ఉజ్జీవ కూడికలలో దేవుడు బహుబలముగా వాడుకున్నాడు. ఇదే సందర్భంలో నరసాపురం, గుంటూరులోని వివిధ ప్రాంతాలలో విశ్వాసులైన కుటుంబాల గృహదర్శనం చేయడానికి ప్రభువు పరిస్థితులను సానుకూలపరిచారు. చిన్ననాటి నుండి సండే స్కూల్కు హాజరై ఆత్మీయంగా ఎదిగిన నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాదులో దైవ వాక్యాన్నందించే మహత్తర భాగ్యం భక్త సింగ్ గారికి లభించింది. మిషనరీ హృదయంతో పరిచర్య పట్ల భారము కలిగి తండ్రి పరిచర్య విధానాన్ని అవలంబిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒక పక్క పెద్ద పెద్ద సంఘాలలో వాడబడుచూనే మరొక పక్క మారుమూల గ్రామాలకు కూడా చేరుకొని సువార్త ప్రకటించడం భక్త సింగ్ గారి నమ్రత, ప్రేమ, తగ్గింపు గుణలక్షణాలకు సూచిక. చిన్న పెద్ద వ్యత్యాసాలు లేని ఔదార్యంతో కూడిన పరిచర్యలో భాగంగా హోటల్ వాచ్మెన్, వెయిటర్, మేనేజర్, ఓనర్ ఇలా ఎవరైనప్పటికీ వారి కొరకు ప్రార్థించడం, క్రీస్తు ప్రేమను పంచడం, అందరికీ అందుబాటులో ఉండడం వీరి పరిచర్యలకు కొసమెరుపు. ఆత్మీయంగా బలపడని ప్రాంతాలలో విశ్వాసులను సమకూర్చి సంఘాలను బలోపేతం చేయాలన్న కాంక్షతో జరిగిస్తున్న పరిచర్యలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలోని అచ్చంపేటలో సంఘ స్థాపన కొరకు ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతోన్న ఈ సదుద్దేశం కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించే వారికి తెలియపరచండి. ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్థులవ్వండి. ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి, ప్రోత్సహించండి, బలపరచండి. మానవుని జీవితంలో వారి ప్రవర్తనపై ఏ నింద వేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక నింద వేస్తారు. కానీ ఎలాంటి నింద వేసినా అవన్నిటి నుంచి మనల్ని తప్పించగలిగిన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన జీవితాల్లో నిందలు వేసిన వారు సిగ్గుపడే పరిస్థితులు దేవుడు తేగలుగుతారు. అంత గొప్ప దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనమందరము తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ మాంద్యం ద్వారా కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు అమ్మగారు కౌశల్యమ్మ గారు, వారు నవాపేట్ నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు. అమ్మగారు నడవలేని పరిస్థితుల్లో తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు సహాయపడి ఈరోజు నడిచే పరిస్థితికి తెచ్చినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తన కొరకు. అదేవిధంగా యేసు అనుచరుల పరిచర్య ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా చేసే ఉపవాస ప్రార్థనలో అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు ఇచ్చారు. వారి కొరకు కూడా మనం ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, నిందలు మాపై పడుతున్నప్పటికీ కూడా ప్రభువా మీపై ఆధారపడి ఉన్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా మీరు కాపాడే దేవుడుగా మీరు ఉన్నందుకు ఎంతో వందనాలు. మీ అందు విశ్వాసంలో మా ప్రభువా మమ్మల్ని అవమానించేవారు ఉన్నారు. మీ మార్గంలో నడిచినప్పుడు మమ్మల్ని అవమానించేవారు ఉన్నారు. ప్రభువా ప్రతి ఒక్కరూ సిగ్గుపడే విధంగా మీరు జీవం కలిగిన దేవుడని నిరూపించుకునే గొప్ప దేవుడని నమ్ముచున్నాము తండ్రి. అలాంటి గొప్ప కార్యం తల్లిగారు కౌశల్యమ్మ గారి జీవితాల్లో మీరు చేసినందుకు మీకు ఎంతో వందనాలు. తనని, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా యేసు అనుచరులకు పరిచర్యకు పంపించిన ప్రతి ప్రార్థనోత్సరతను మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వీటిలో ప్రాముఖ్యంగా నవీన్ జోయల్ గారు ప్రభా, సునీత గారికి ఉన్న తీవ్రమైన అనారోగ్యంలో ఆరోగ్యం కొరకై, రోజ్ మేరీ గారు ప్రభా, శామ్యుల్ డేవిడ్ గారికి ఉన్న అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత కొరకై, శిరీష గారు 8 మంత్ ప్రెగ్నెంట్, ఆ బిడ్డ ఒక సుఖ ప్రసవం కొరకై, అభిషేక్ గారు ప్రభా, విజయ్ చంద్ర గారు ఉద్యోగం కొరకే, రాజు గారు ఉద్యోగం కొరకే, రవికుమార్ గారు యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మీరు సహాయపడండి. మౌనిక గారి వివాహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. కుసుమ కుమారి గారి
కలిగిన అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత కొరకై, పరిమళ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారి కొరకై, వారి గర్భఫలం కొరకై, స్రవంతి గారి వివాహం కొరకై కూడా మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, వీరందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ప్రభా. వీరిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకున్నాం. వీరందరికీ ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, తల్లి గారు కౌశలమ్మ గారికి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వెయ్యువారు సిగ్గుపడుదురు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆజ్ఞ, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నీవు గద్దించుము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం, సూక్తి, ప్రార్థన లేకుండా క్రైస్తవుడుగా ఉండడం శ్వాస లేకుండా జీవించడం ఎంత అసాధ్యమో అంతే అసాధ్యం. టు బి ఏ క్రిస్టియన్ వితౌట్ ప్రేయర్ ఈజ్ నో మోర్ పాసిబుల్ దాన్ టు బి అలైవ్ వితౌట్ బ్రీతింగ్. తండ్రి, సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను, మమ్మల్ని, వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడే సాతానుడికి యోబు గారి గురించి సాక్ష్యం చెప్తున్నా, నా దాసుడైన యోబు నీకు కనపడలేదా అనేదంత గొప్పగా యోబు గారు జీవించారు. ఆయన ధనవంతుడు, ఆయన నిందారహితంగా జీవించిన వాడు, ఆయన దగ్గర ఎంతో ఆస్తి అంతస్తులు కలిగిన వాడు, అన్నీ ఉన్నప్పటికీ, ఆయన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా అణిగి మణిగి జీవించిన వ్యక్తిగా యోబు గారిని మనం గమనిస్తాం. ఆయన దగ్గర అన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆయన జీవితంలో అణిగి మెనిగి జీవిస్తున్నట్టు కూడా మనం గమనించగలుగుతాం. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నా ఏ విధంగా మనం జీవిస్తున్నాం, హౌ వీఆర్ బీయింగ్ రిమెంబర్డ్ ఇన్ దిస్ సొసైటీ, ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకోబడుతున్నాం, మన సొంత కుటుంబంలో మనం ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. సత్యానందం మన దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా చూసింది యేసయ్యను చూసి ఉండొచ్చు, మొట్టమొదటిగా ఆయన యేసయ్యను చూసి ఉండొచ్చు. ఈ రోజు మన జీవితాల్లో కళ్ళుండి మన జీవితాల్లో ఎలాంటి సాక్ష్యం కలిగి మనం జీవిస్తున్నాం, దేవుడు ఇచ్చిన ఈ ఊపిరిలో ఎలాంటి సాక్ష్యం కలిగి మనం జీవిస్తున్నాం. దినచర్య జరుగుతుంది, దినదినము మనం రోజు కళ్ళు తెరుచుకుంటున్నాం కాబట్టి మన జీవితంలో ఊపిరి ఉంది కాబట్టి మన జీవితాల్లో కొనసాగుతుంది జీవితం. కానీ మన జీవితంలో ఆలోచించవలసిన యోబు గారి జీవితంలో అన్నీ కోల్పోయినా, యోబు గారు అన్నీ కోల్పోయినా దేవుడికి మాత్రం కోల్పోకుండా యోబు గారు జీవించారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన జీవితాలు ఆలోచించాలి. హీ లాస్ట్ ఎవ్రీథింగ్, యోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆయన కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తి అంతస్తుని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కానీ దేవుడిని మాత్రం కోల్పోకుండా యోబు గారు జీవించారు. అందుకు ఆయన అన్న మాట, నా విమోచకుడు సజీవుడని అనే మాట ఆయన అనగలరు. ఈరోజు ఈ శ్రమ దినాలని పిలువబడే రోజుల్లో మనం ఉన్నాం. ఈ శ్రమ దినాలని పిలువబడే రోజుల్లో ఉన్నప్పుడు, మనం శిలువ ధ్యానాలు మనం చేసే రోజుల్లో మనం ఉన్నప్పుడు, క్రీస్తు గురించి మనం జ్ఞాపకం చేసుకునే రోజుల్లో మనం ఉన్నప్పుడు, ఆ క్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? వాట్ వాజ్ ద ప్రాబ్లం? ఇక్కడ ఉన్న సమస్య ఏంటిది? ఇక్కడ ఈ లోకంలో ఉన్న సమస్య ఏంటిది? దేవుడు సమస్య? దేవుడు కాదు సమస్య. సమస్య మనుషులుగా నిర్మించబడ్డ మనం, ఆయన రూపంలో తయారు చేయబడ్డ మనము, ఆయన ఊపిరిని పీల్చుకుంటున్న మనము, మన ద్వారా కలుగుతున్న సమస్య. ఈరోజు మన జీవితాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకునే విధంగా మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. ఏ స్నేహితులైతే ఓదార్చడానికి వచ్చారు, ఏ స్నేహితులైతే ఆయన తోడుండడానికి వచ్చారు, ఆ స్నేహితులు బానే ఉన్నారు మొదటి వారం, కానీ తర్వాత యోబు గారిని నిందించడం, యోబు గారిని ఆయనని అవమానించే పరిస్థితుల్లో అక్కడ ఉండడం జరిగింది. ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి. ఆదరించడానికి మనం ఎంతైనా ఆదరణకరమైన మాటలు మాట్లాడవచ్చు, ఓదార్చడానికి ఎంతైనా మనం ఓదార్చే మాటలు మనం మాట్లాడవచ్చు, కానీ ఆదరించేది, ఓదార్చేది, బలపరిచేది జీవం కలిగిన దేవుడు ఒక్కడే అనేది మన జీవితాల్లో గ్రహించాలి. మనుషులు ఉన్నా లేకపోయినా మన తోడు జీవం కలిగిన దేవుడు ఎప్పుడు మన తోడు ఉంటారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి మన జీవితాల్లో ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకోబడుతున్నాం? దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకోబడుతున్నామా? తగ్గింపు స్వభావం కలిగిన బిడ్డగా జ్ఞాపకం చేసుకోమంటున్నామా? లేకపోతే మన జీవితాల్లో దేవుడిని దూరం చేసుకొని దేవుడిని ద్వేషించిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకోబడుతున్నామా అనేది ఆలోచించాలి. గాడ్ రిమెంబర్డ్ జోబ్. సాటన్ వాజ్ రోమింగ్ అరౌండ్. సాతానుడు ఆ భూమి అంతా తిరుగుతూ వస్తున్నాడు. భూమి అంతా తిరిగి వస్తుంటే దేవుడే అడిగాడు సాతాను, నీకు యోబు కనపడలేదు. అంత గొప్ప సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనము జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ అంత జ్ఞాపకం పెట్టుకునే జీవితాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలి అని అంటే మన జీవితాన్ని ముందుగా మనము బాగు చేసుకోవాలి. వి నీడ్ టు రిపేర్ అవర్ లైఫ్.
మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. ఎలాంటి లోపాలు ఉన్నా, ఎలాంటి మన జీవితాల్లో మనకు శోధనలు గురైపోయినా, ఎలాంటి పాపాలకి మనం గురైపోయినా, ఎలాంటి జీవితాల్లో మనం జీవిస్తున్నా కూడా మన జీవితాన్ని బాగు చేసుకునే విధంగా మనము జీవించాలి. కాబట్టి నాతో పాటు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఎస్, దేవుని హృదయానుసారుడు దావీదు. ఎస్, దేవుడి కొరకు జీవించిన దావీదు. దేవుడి యందు నమ్మకంగా జీవించిన దావీదు. దేవుడి యందు కీర్తనలు పాడిన దావీదు. దేవుడి యందు గొప్ప సాక్ష్యం కలిగి జీవించిన దావీదు పడిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన జీవితాన్ని ఆయన బాగు చేసుకున్నాడు, దేవుడి యందు ఇంకెన్నడూ కూడా అలాంటి తప్పు చేయకుండా ఆయన జీవించాడు. సత్యనామన్న కూడా ఎప్పుడు వెళ్ళినా నేను 3000 పాటలు చూడకుండా పాడేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించానో మళ్ళీ నేను వాటి జోలికి వెళ్ళలేదు. ఈరోజు మన జీవితాల్లో ఇంత గొప్పగా పరిచర్య చేసిన ఒక గొప్ప దైవజనుడు, గొప్ప తలాంతు కలిగిన సత్యానందం అన్నని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని రక్షకునిగా అంగీకరించాలి. దేవుడి గురించి మనకి తెలుసు, దేవుడి ఎంత గొప్పవారో మనకి తెలుసు. కానీ ఎన్నడైనా మన జీవితాన్ని ఒక్కసారి డిడ్ వి రిపేర్ అవర్ లైఫ్? మన జీవితాన్ని ఒక్కసారి మనం బాగు చేసుకున్నాం. మన జీవితాన్ని తిరిగి మనం కట్టుకునే విధంగా మనం జీవిస్తున్నాం. మన జీవితాన్ని ఒకసారి అయ్యో నేను ఆ తప్పు చేశాను, దేవుడి నామానికి అవమానం కలిగింది, దేవుడికి బాధ కలిగే విధంగా నేను జీవించాను, కాబట్టి ఈ రోజు నా జీవితాన్ని నేను తిరిగి బాగు చేసుకోవాలి, ఈ రోజు నా జీవితాన్ని జ్ఞాపకార్థ కూడికలో దేవుడికి నా జీవితాన్ని అర్పించాలి. అలాంటి గొప్ప దైవజనుడుగా కలిగిన సాక్ష్యాన్ని నేను కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. అలాంటి దైవజనుడి జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను కూడా నా కుటుంబము, నా సంఘము, నా విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలనే విధంగా నేను జీవించాలి అనే విధంగా మనము జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. పశ్చాత్తాపడుతున్నాం. ఎస్, వీఆర్ రిపెంటింగ్, బట్ ఆర్ వి రిపేరింగ్ అవర్ లైఫ్? మన జీవితాన్ని మనము రిపేర్ చేయకుండా వి కెనాట్ రీబిల్డ్ అవర్ లైఫ్. ఈ మాట చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాన్ని మనం రిపేర్ చేయకుండా నా పాపాన్ని ఒప్పేసుకున్నాను, నేను రక్షకుడిగా దేవుడి సొంత రక్షకుడిగా అంగీకరించేసుకున్నాను అని అంటే ఆ పశ్చాత్తాపము నిలబడదు. వి నీడ్ టు రిపేర్ అవర్ లైఫ్. మన జీవితాన్ని సమస్తాన్ని వదులుకోవాలి. దేవుడి కొరకు నేను జీవిస్తాను అనే విధంగా మన జీవితాల్లో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకునే విధంగా మనం నిర్ణయించుకొని దాని వైపు అడుగులు వేసుకొని మనం జీవిస్తే మన జీవిత కాలం అందు కూడా దేవుడి యందు ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా జీవించే ఒక గొప్ప ధన్యతని దేవుడు మన జీవితాల్లో గ్రహిస్తాడు. బెత్షెబా యందు చేసిన పాపంలో ఆ శోధనకి లొంగైపోయిన దావీదు తప్పును తాను తెలుసుకున్నాడు. హీ స్టార్టెడ్ రిపేరింగ్ హిస్ లైఫ్. ఆయన రిపేర్ చేసుకున్నాడు. తన జీవిత కాలం అంతా దేవుడి యందు ఏ దోషము లేకుండా జీవించే విధంగా ఆయన జీవించాడు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఆలోచించారు. ఏవైతే పాత జీవితంలో ఉన్నవి ఇంకా మన రక్షణ జీవితంలో ఇంకా మన జీవితాల్లో కనపడుతున్నాయి అని అంటే ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వేర్ ఆర్ వి అనేది ప్రశ్నించుకోవాలి. కళ్ళు కనపడుతున్నాయి, కాళ్ళు చేతులు బాగా పని చేస్తున్నాయి మన జీవితాలు, ఊపిరి బాగానే పీల్చుకునే విధంగా ఉన్నది మన జీవితాలు. ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో కలిగించినప్పుడు, ఇంత ఆశీర్వాదాన్ని, ఇంత ధన్యతని దేవుడు మన జీవితాల్లో కలిగించినప్పుడు, హౌ ఆర్ వి బీయింగ్ రిమెంబర్డ్ ఇన్ అవర్ లైఫ్? ఆర్ వి రిపేరింగ్ అవర్ లైఫ్? దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశంలో ఆ రిపేర్ చేసుకునే విధంగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ రిమెంబర్డ్ us today. God is giving us a chance today. God is telling you, repair your life. You repair your life. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో. నీ జీవితాన్ని తిరిగి కట్టుకునే విధంగా నువ్వు జీవించు. నీ తోడుండి నేను నిన్ను నడిపించే దేవుడుగా ఉంటాను అనే విధంగా దేవుడు అంటున్నాడు. ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి. మన జీవితాల్లో సత్యానందం మనం వెళ్ళిపోయాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు, ఆయన తిరిగి రాడు. కొంతమంది మన జీవితాల్లో బ్రతుకున్న వారు కూడా తిరిగి రారు. ఎందుకంటే మన ప్రవర్తనను బట్టి, ఎందుకంటే మన మాటల్ని బట్టి, ఎందుకంటే మన జీవితాన్ని బట్టి. అలాంటి పరిస్థితి రాకమునిపై మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకునే విధంగా మనం జీవించాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మనుషులు వెళ్ళిపోయారు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయిన వారు మనుషులు తిరిగి రారు. కానీ మన జీవితాల్లో ఉన్న మనుషులకి విలువ ఇవ్వడం మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి. వైవాహిక జీవితంలో ఉన్నవారు, తోబుట్టులుగా ఉన్నవారు చాలా ప్రాముఖ్యంగా గమనించాలి.
నిన్ను ప్రేమించే భార్య, నిన్ను ప్రేమించే భర్త ఉన్నప్పుడు, నిన్ను ప్రేమించే తోబుట్టులు నీ జీవితాలు, నిన్ను ప్రేమించే విశ్వాసులుగా ఉన్న జీవితాలు ఉన్నప్పుడు, నిన్ను ప్రేమించే వారిని ఎన్నడూ కూడా మీరు కోల్పోకండి అని నామాన్ని, ఎన్నడూ కూడా మీరు కోల్పోకండి. ఏ విధంగా చనిపోయిన వారు తిరిగి రాకుండా ఉంటారో అదే విధంగా మన జీవితాల్లో బతుకున్న వారు కూడా కొంతమంది తిరిగి రాని సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులు మన జీవితాల్లో వచ్చే అవకాశం. అలాంటి పరిస్థితులు రాకుండా దేవుడికి మహిమార్థంగా మనం జీవించే పరిస్థితులు మనం జీవించాం. దావీదు గారు తన జీవితాన్ని బాగు చేసుకుని దేవుడి నుంచి దూరం అవ్వకుండా తన జీవితాన్ని బాగు చేసుకునే విధంగా ఆయన జీవించారు. కాబట్టి నాతో పాటు అదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రిందపడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి బాగు చేసి కట్టించి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాట హీ రిపేర్డ్ అండ్ హీ రీబిల్డ్ అనే మాట అక్కడ రాయబడి. హీ రిపేర్డ్ అండ్ హీ రీబిల్డ్. నువ్వు బాగు చేయకుండా నువ్వు తిరిగి కట్టబడదు. నీ జీవితాల్లో నువ్వు బాగుపడాలి అంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. అది నీ చేతుల్లో, నా చేతుల్లో, మన చేతుల్లో ఉన్న జీవితాన్ని మనం బాగు చేసుకోకుండా మనం తిరిగి కట్టబడాలని ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని శిలువ ధ్యానాలు చేసినా, ఎన్ని కూడికలకు వెళ్ళినా, ఎంత గొప్పగా ప్రార్థనలు చేసినా అది అసంభవంగా మన జీవితాల్లో. కాబట్టి అన్న జీవితాన్ని మీరు గమనిస్తే ఆయన జీవితాన్ని ఆయన బాగు చేసుకొని ఆయన తిరిగి కట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇంతమంది జనాలు ఈరోజు ప్రార్థించారు. హీ రీబిల్డ్ హిస్ లైఫ్. ఎక్కడైతే ఆయన జీవితంలో పడిపోయాడో అక్కడి నుంచి ఆయన బాగు చేసుకొని దాన్ని తిరిగి కట్టాడు. కాబట్టి ఈ గ్రంథం ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే అది బాగు చేశారు, అది కట్టారు. కాబట్టి అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఎలీషా లాంటి ఒక ప్రవక్త ప్రార్థన చేయగా పరలోకం నుంచి అగ్ని కురిపించబడింది అనంటే ఆయన జీవితంలో అక్కడ చేసింది ఆయన బాగు చేశాడు, ఆయన తిరిగి కట్టాడు. ఈరోజు నీ నా జీవితంలో మనం ఆలోచించాం. 3, మనల్ని జ్ఞాపకం చేసుకోబడాలి అనంటే మనం బాగు చేసుకోవాలి. మనం బాగు చేసుకుంటే మనం తిరిగి కట్టబడాలి. ఇది ఒక సైకిల్ గా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు రీబిల్డ్ అవర్ లైఫ్, మనం తిరిగి కట్టుకునే విధంగా మన జీవితాన్ని మనం చేసుకోగలిగితే దేవుడు ఆ విధంగా కట్టే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది ఆలోచించాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న సమాజాన్ని నేను గమనించినప్పుడు నేను ఒక మాట ఇక్కడే అదే 21వ వచనం, దీంట్లోనే 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? 2 తలంపులు. ఈ రోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితంలో కూడా ఆలోచించారు. మనకి 2 తలంపులు ఉన్నాయి. ఒక మనిషి గురించి 2 తలంపులు ఉన్నాయి, దేవుడి గురించి 2 తలంపులు ఉన్నాయి, మన విశ్వాసంలో 2 తలంపులు ఉన్నాయి, మన ప్రార్థనలో కూడా 2 తలంపులు ఉన్నాయి, మన శిలువ ధ్యానాలు చేసేటప్పుడు కూడా మన జీవితాల్లో 2 తలంపులు కలిగి ఉన్నాయి. ఇలాంటి జీవితాలు మనం జీవించే విధంగా అవుతుందా కాదా ఒక అనుమానం, అటువైపు ఒక విశ్వాసంతో మన కుటుంబంలో ఒకలాగా ఉంటున్నాం, బయట ఒకలాగా జీవించే విధంగా మన జీవితాల్లో మనం జీవిస్తాం. ఎన్నాళ్ళు మీరు 2 తలంపులు కలిగి జీవిస్తాం? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, యుద్ధాలు జరుగుతున్నాయి, టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యి ఎంతగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఏఐ టెక్నాలజీ వచ్చేసి లేని మనిషిని ఉన్నట్టు సృష్టించగలుగుతాం. సత్యానందం అన్న ఇప్పుడు లేనప్పటికీ కూడా ఆయన పాట పాడుతున్నట్టు కూడా ఆయన పాట పాడుతున్నట్టు ఏఐ ద్వారా క్రియేట్ చేయగలుగుతాం. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా దేవుడిని మాత్రం ఎవరు రిప్లేస్ చేయలేరు అనేది మన జీవితాల్లో గురించి. ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు. ఎంత టెక్నాలజీ అయినా నీ గుండెలో ఉన్న గాయాన్ని అర్థం చేసుకునే దేవుడు, నీ గుండెలో ఉన్న గాయాన్ని గమనించి దాన్ని మాన్పగలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఒక్కడే అనేది మన జీవితాల్లో గురించి. ఎన్ని ఎక్స్రేలు కాదు, ఎన్ని ఎంఆర్ఐలు కాదు, ఎన్ని చేసినా కూడా నీ గుండెలో ఉన్న గాయాన్ని చూడగలిగిన దేవుడు ఆ దేవుడు ఒక్కరే అనేది మన జీవితాల్లో గురించి. ఈ రోజు ఇక్కడ ఉన్నవారు నేను విజ్ఞాపన చేసి ఎలా మనం జ్ఞాపకంగా ఉంటున్నాం ఈ లోకం. హౌ ఆర్ వి బీయింగ్ రిమెంబర్డ్? సేవకుడుగా, బోధకుడుగా, ఫలానా వారి కుమారుడుగా, లేకపోతే ఈ సంఘానికి అదిగా ఇదిగా ఏది కూడా మన జీవితాల్లో మనతో రాదు. బలా మంచి నమ్మకమైన దాసుడు. ఒక్క మాటే మన జీవితం. బిలిగ్రామ్ గారితో అడగారండి, అయ్యా మీరు చనిపోతే మీరేమడుగుతారు ఏసనే అంటే ఆయన అడిగిన మాట ఏంటి? అయ్యా నేను నమ్మకంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ. ఏసయ్య నోటిలోంచి నన్ను చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి
దాసుడు అనే మాట వస్తే సరిపోతుంది అనే విధంగా ఆయన కోరిక. ఈరోజు మన జీవితాల్లో క్రైస్తవుడుగా ఉన్న ప్రతి బిడ్డ మీరు ఆలోచించవలసింది, 2 తలంపులతో మనం జీవించాలి. ఒకే మార్గం, ఒకే సత్యం, ఒకే జీవం. ఆయన జీవం గల యేసు ప్రభువారు అనేది మన జీవితాలు గ్రహించాలి. దేవుడిచ్చిన అమూల్యమైన ద ప్రెషియస్ టైం, విలువ కట్టలేని సమయాన్ని, ఆ సమయం దేవుడు కొరకు అర్పించే విధంగా మనం జీవించాలి. ఈరోజు ఈ జ్ఞాపకార్థం ఏమి నేర్చుకున్నాం? నేను ఎలా గుర్తింపబడాలి అని అంటే, నా జీవితం దేవుడు, ఈ సమాజం గుర్తు పెట్టుకోవాలి. నా జీవితం గురించి ఎవరైనా కొద్ది మంది మాట్లాడాలి అని అంటే, ముందుగా నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి. నేను బాగు చేసుకొని నా జీవితాన్ని తిరిగి కట్టుకుంటే తప్ప నా గురించి ఎవరు మాట్లాడే అంత జ్ఞాపకాలు నా జీవితాలు ఏవి లేవు అనే విధంగా ఆలోచించాలి. కాబట్టి నేను చెప్పే మాట, we need to rebuild. God is a God who can rebuild anything. దేవుడు ఏదైనా కూలిపోయిన దాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు అనేది మన జీవితాలు గ్రహించాలి. ఈరోజు సత్యానందం అన్నని చూస్తాము అనే నిరీక్షణ మన జీవితాల్లో ఉంది. ఆ నిరీక్షణ తగ్గట్టు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి you need to be remembered అంటే you have to repair and you have to rebuild your life. You have to rebuild your life. యోబు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, దావీదు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం మనం గమనించాలి. ఏలియా గారి జీవితం గురించి మనం గమనిస్తే, మరణాన్ని రుచి చూడాలని కోరుకున్న ఏలియా గారు మరణాన్ని రుచి చూడకుండా దేవుడు పైకి తీసుకెళ్ళిన అంత గొప్పగా జీవించిన వ్యక్తుల వలె మన జీవితాల్లో అంత విశ్వాసం ఉందా అనేది ఆలోచించాలి. ఈ బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనే పాట రాసిన స్త్రీ 8,000 పాటలు 1820 సంవత్సరంలో 8,000 పాటలు రాయగలిగిందండి. ఈరోజు మన జీవితాల్లో మన జీవితం ఒక స్వార్థ వలె ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మన జీవితం ఎప్పుడు పొద్దునే చేసిన వేద పాఠశాల దాని గురించి మేమందరం ఒక గ్రూప్ గా ఉండి మేము ప్రార్థన చేస్తాం, అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం, దేశం అంతటి కొరకు ప్రార్థన చేస్తాం అనే విధంగా చెప్తా ఉంటాం. ఈరోజు మన జీవితాల్లో అన్నకి ఆ గ్రూప్ లో ఉన్న వారందరికీ ఒక కృతజ్ఞత ఏంటిది అంటే, మేము కళ్ళు తెరిచాం ఈరోజు కాబట్టి దేవుడు ఎంతో ప్రార్థన చేయాలి. ఎంతమందికి మన జీవితాల్లో మనం కళ్ళు తెరిచినప్పుడు మొట్టమొదటిగా దేవుడి యందు ప్రార్థన చేసే విధంగా మనం ఉన్నాం ఆలోచించాం. మన కళ్ళు తెరిచామంటే ద ఫస్ట్ స్టెప్, ద నెక్స్ట్ స్టెప్. కళ్ళు తెరవబడ్డాయి అంటే మనం చేసే నెక్స్ట్ స్టెప్, గాడ్ థ్యాంక్ యూ దట్ యు ఓపెన్డ్ మై ఐస్. దేవుడు ఆ డే నీ కళ్ళు తెరవబడ్డాయి అంటే దేవుడు అంటున్న మాట, హ్యాపీ బర్త్డే, ఐఎమ్ గివింగ్ యూ గిఫ్ట్, అనదర్ డే ఐఎమ్ గివింగ్ యూ గిఫ్ట్, నేను ఇంకొక రోజుని బహుమానంగా ఇస్తున్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. కనపడని వారి ఒక గ్రూప్ గా, ఒక టీమ్ గా ఉండి ఎంత నిబద్ధతతో, ఎంత కమిట్మెంట్ తో వారు ప్రార్థన చేయగలుగుతున్నారు. దేవుడు మన జీవితాలు ఇచ్చిన భాగ్యము, ఆ అద్భుతాలను చూడగలుగుతున్నాం, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలుగుతున్నాం, సిలువని ఆకారానిగా చూడగలుగుతున్నాం. మనం అన్ని చూడగలిగినప్పుడు మన జీవితాన్ని ఆర్ వి రిపేరింగ్ ఇట్, ఆర్ వి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీబిల్డ్, మనం బాగు చేసుకొని తిరిగి కట్టే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ విధంగా జరిగింపబడాలి. ఈ జ్ఞాపకార్థ కూడికలో నన్ను కూడా ఒక సమాజం జ్ఞాపకం చేసుకోవాలి. వాడపల్లి సత్యానందం గారిని జ్ఞాపకం చేసుకున్నట్టు, ఒక ఊరు పేరు బట్టి ఆయనని జ్ఞాపకం చేసుకునే పట్టాడు. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉంటున్నా, నీ ఇంటిని బట్టి కాదు, నువ్వు ఉన్న ప్రాంతాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకునే విధంగా నువ్వు జీవించాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. కళ్ళున్నా కళ్ళు లేకపోయి, కళ్ళు ఉండి కళ్ళు లేని వారుగా బ్రతుకుతున్న వారు ఈ రోజు ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. సంసోన్ గారు శారీరకంగా కళ్ళును కోల్పోయారు. సంసోన్ గారు శారీరకంగా కళ్ళు కోల్పోయినప్పుడు ఆయన ఒకే ఒక ప్రార్థన చేశారు, దేవా ఒక్క అవకాశం నాకు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు సంసోన్ గారు ఎప్పుడైతే తిరిగి బలాన్ని పొందుకున్నారో ఆ మందిరం అంతా కూలిపోయింది. సుమారుగా 3,000 మంది చనిపోయారు. సంసోన్ గారికి బలం ఇచ్చిన దేవుడు, సంసోన్ గారికి బలం ఇచ్చిన దేవుడు మన పాపాల్ని మోసేటప్పుడు సిలువని మోయలేని పరిస్థితి యేసయ్యలోకి వచ్చింది. మీరు ఈ మాట చాలా ప్రాముఖ్యంగా దీర్ఘంగా మీరు ఆలోచించండి. సంసోన్ గారికి బలం ఇచ్చిన దేవుడు ఎప్పుడైతే ఆయన సిలువ మోసేటప్పుడు, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మన పాపాన్ని మోసేటప్పుడు సిమియోన్ అనే వ్యక్తి సహాయం తీసుకునే పరిస్థితి అక్కడికి వచ్చింది. ఎందుకు? మన పాపాల్ని బట్టి మనం బాగు చేసుకోవట్లేదు. మన జీవితాన్ని తిరిగి కట్టుకోవాలనే ఆలోచన మన జీవితాల్లో కలగట్లేదు. ఉంది దినచర్య, కళ్ళు తెరుచుకునే కాని చేద్దామనే విధంగానే మనం బ్రతుకుతున్నాం. కానీ
మనల్ని జ్ఞాపకం చేసుకునే విధంగా మనం జీవిస్తున్నాం. కమాన్, యు షుడ్ థింక్. మనం ఆలోచించాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేను బాగు చేసుకోవాలి. నేను బాగు చేసుకుంటేనే కానీ నేను తిరిగి కట్టబడను. If I want to be remembered, I have to repair and I have to rebuild my life అనే విధంగా మనం ఆలోచిస్తాం. సంసోన్ గారు ఇచ్చిన బలాన్ని బట్టి ఒక మందిరం కూలిపోయింది. ఆ సిలువ యేసయ్య మోయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన పాపాన్ని బట్టి. ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశం, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. దేవుడికి ఇచ్చిన ఏ గొప్ప అవకాశం, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటాం. ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనం జీవిస్తాం. దేవుడు సాక్ష్యం పలికే విధంగా అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవడానికి విశ్వాసులు అంటాడు. దావీదు గారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ దేవుని హృదయానుసారణ, యోబు గారిని జ్ఞాపకం చేసుకోవడానికి నిందారహిత, నోవా గారిని జ్ఞాపకం చేసుకోవడానికి పేరు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పేరును మన జీవితం, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే పేరు మన జీవితాల్లో కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించు. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ప్రైజ్ ది లార్డ్. 7 మాటలు 7 మాటలు 7 మాటలు సిలువ ధ్యానాలు. ఎక్కడ చూసినా సిలువ ధ్యానాలు, లెంట్ అనేది ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ 7 మాటలలో ఉన్న లోతైన సత్యాలు తెలుసుకోవాలి అనే ఆశ, ఆలోచన మీ జీవితాల్లో ఉంటే మీకు ఒక సులభమైన ఒక సొల్యూషన్ ఏంటిదనగా, మన ప్రియతమన్న జోషన్న గారు రాసిన సిలువ ధ్యానాలు, కలవరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొల్గత్తా అనే పుస్తకం 7 మాటల్ని 2 రీతులుగా రాశారు. అద్భుత రీతిలో వివరించారు. కాబట్టి ఎవరికైనా సులభంగా అర్థమయ్యే రీతిలో దీన్ని వివరించారు. కాబట్టి మీకు కావాల్సిన అనుకున్నవారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు సంప్రదించండి. ఈ బుక్ని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం. దానికి అయ్యే ఖర్చులవన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్ వారికి మీరు ఫోన్ చేయండి. సిలువ ధ్యానాలు కేవలం ఈ మాసానికే కాదు, దేవుడి రాకడ పర్యంతం వరకు ఎంతో అవసరమైనవి. కాబట్టి ఈ సిలువలో పలికిన 7 మాటల గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఈ బుక్ను తెప్పించుకోమని నా మనవి. అదేవిధంగా కుటుంబాలలో ఎక్కడ చూసినా ఒక టెన్షన్ ఉంది. ఏంటిదనగా ఎగ్జామ్స్. మీ బిడ్డలు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మీ ప్రార్థన అవసరతలు, మీ హాల్ టికెట్స్ ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి. మీ కొరకు నిత్యం మీ బిడ్డలు ఎగ్జామ్స్ రాసి వారి రిజల్ట్స్ వచ్చేంత వరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా ఉపవాసం ప్రార్థన చేసి మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం ఉందనేది మీరు మరవకండి. కాబట్టి 7 మాటల పుస్తకం తెప్పించుకోవడం మర్చిపోకండి. మీ హాల్ టికెట్స్ వాట్సాప్ చేయడం మర్చిపోకండి. మీరు మర్చిన యేసు అనుచరుల కుటుంబం మీ కొరకు ప్రార్థించడం మరవదు. కాబట్టి దేవుడు ఈ సిలువ ధ్యానాల ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి ఈ ఎగ్జామ్స్లో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన మార్క్స్తో పాస్ చేయించి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.